नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैतर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। आत्मा सम्मेलन का प्रोग्राम कर रहे हैं और इसका जो मतलब है, हमारा तेलंगाना बनने के बाद 9 साल में हम लोगों ने क्या तरक्की की है। अगर देखा जाए हिंदुस्तान में नंबर 1 स्टेट है जो डेवलप हो रही है वो तेलंगाना स्टेट है। नंबर 1 की तरह है वो भी इंडिया में नहीं वर्ल्ड में उनका नाम है। ये मैं नहीं कह रहा हूँ, बड़े बड़े इंटेलेक्चुअल अपने आर्टिकल में तहरीर की है। पूरे इंडिया में अगर कोई लीडर है तो KTR साहब है, तो फॉरेन कंट्री से इंग्लिश में है। आज हमारी स्टेट हर छोटे यहाँ पर तरक्की कर रही है। आज हमारे काफ़ी भाइयों बहनों ने बहुत से तीर्मानों पास किए हैं और मैं शुक्रिया अदा करता हूँ। चौथी देवसी के इसलिए मैं 2 ही बात करना चाहता हूँ। आज जो TRS पार्टी साबिका में थी, आज जो TRS पार्टी नहीं है। మరియు గ్రామ పంచాయత్ ఇండియాలో సర్వే జరిగింది. గ్రామ పంచాయత్ ఎక్కడ మంచి ఉన్నాయి, తెలంగాణకు మంచి చూసుకొని డెవలప్మెంట్ 20 నుంచి 19 అవార్డ్స్ తెలంగాణ ప్రభుత్వం గవర్నమెంట్ ఉన్నారు. మనం చేసిన పనికు పబ్లిసిటీ చేయకుండా ఇది జరిగింది అదే జరిగింది ఇంటిలో మాట్లాడితే కాదు. మనం తప్పకుండా అందరితో చర్చలో మాట్లాడాలి, చర్చ చేయాలి. నెక్స్ట్ టైం ఓడిపోయిన కార్పొరేటర్స్ గెలిపి తీసుకునే బాధ్యత మనకి ఉంది. ఇంకొకటి వస్తున్నారు, ఇదే బీజేపీ, ఇదే కాంగ్రెస్లో దమ్ము లేదు, బీజేపీలో చెప్పిన మాటలకు హామీ లేదు. ఊరికనే తెలంగాణ గురించి ఊరికనే తెలంగాణ మీద చెడ్డ దృష్టి పెట్టుకొని ఇలా వచ్చి వాళ్ళతో మాట్లాడితే తెలంగాణ పబ్లిక్ దాని మీద విశ్వాసం చేయడానికి ఛాన్సే లేదు. మన ఒక నేత కేసీఆర్, మన గాడ్ ఫాదర్, ఈరోజు తెలంగాణకు ఇంటింటికి చందనన్గుట్ట కాన్స్టిట్యున్సీ, యాహుత్పురా కాన్స్టిట్యున్సీ, చార్మినార్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జెస్ చాలా పబ్లిక్ వచ్చింది. లాస్ట్ 1 మంత్లో ఆత్మ సమ్మేళన్ కంటిన్యూ మీటింగ్ జరిగింది. వార్డ్ వైజ్ ఫ్లాగ్ హాస్టింగ్ చేశారు. ఈరోజు పబ్లిక్లో అంటే చాలా తీర్మానం పాస్ చేశారు. మా తెలంగాణ చాలా డెవలప్ అయింది. ఎంత మంచి డెవలప్ అయింది. ఇండియాలో నంబర్ 1 స్టేట్ తెలంగాణ స్టేట్ ఉంది. తెలంగాణ వచ్చే ముందు చాలా డౌట్ ఉంది అందరికీ, అరే తెలంగాణ వచ్చే తర్వాత ఎట్లా డెవలప్ అవుతుంది. దేవుడు ఆశీర్వాదం ఉంది, అల్లాహ్ ఆశీర్వాదం ఉంది. మా నంబర్ 1 లీడర్ విజన్ ఇంత బాగా ఉంది. మహాత్మా లీడర్ కేసీఆర్ గారు అధిరం పవర్లో వచ్చిన తర్వాత చాలా బాగా డెవలప్ చేశారు. ఇంతకుముందు 2002లో ఫార్మర్స్ వచ్చే బషీర్బాగ్లో ప్రొటెస్ట్ చేస్తే ఏం కావాలి, 1 గంట కరెంట్ ఎక్కువ కావాలి, డే అవర్స్లో కవర్ ఇస్తే బెటర్ అంటే ఫైరింగ్ చేస్తే 10 ఫార్మర్స్ చనిపోయారు. ఈరోజు 24 అవర్ కంటిన్యూ ఇచ్చిన పార్టీ అంటే TRS పార్టీ, కేసీఆర్ సాబ్ ఉన్నారు. ఇప్పుడు ఎవ్రీ సెక్టర్లో డెవలప్మెంట్. పెన్షన్ అంటే 80 రూపీస్ ఉంది, తర్వాత 200, ఇప్పుడు 2000 ఇస్తున్నారు. సిటీ డెవలప్మెంట్ చూపిస్తే ఇండియాలో ఎక్కడ లేదు. మన సిటీ దుబాయ్ ఎట్లా డెవలప్ అయింది, పవర్ సప్లైస్ అయింది, ల్యాండ్ ఆర్డర్ చాలా బాగా అయింది. చాలా మంచి స్కీమ్ తీసుకొచ్చిన ఎస్టీస్ కోసం, ఎస్సీస్ కోసం, మైనార్టీ కోసం, బ్యాక్వర్డ్ క్లాసెస్లో ఎవరెవరు ఉన్నారు, బ్యాక్వర్డ్లో ఫార్వర్డ్ క్లాస్లో ఎవరు పేదవాళ్ళు ఉన్నారు,
బ్రాహ్మణ్స్కి బి సీఎం గారు పెన్షన్ స్కీమ్ ఇచ్చిన బాగా మంచి డెవలప్ చేశారు. అది అందరి పబ్లిక్ దగ్గర ఈ మాట పోవాలి అంటే డిస్కషన్ జరిగింది, చాలా తీర్మానం పాస్ చేసిన. అది అందరికీ ఒకటి మాట చెప్తున్నాము, ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు చాలా బాగా మెజార్టీతో గెలిచారు. ఇప్పుడు మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ అయింది, నేషనల్ పార్టీ అయింది. మా క్యాడర్ అంతా ఇంకో జోష్తో పనిచేయాలి. ఫ్యూచర్ ఎవరిది? మనది ఉంది. ఇండియా 75 yearsతో అంటే డెవలప్ చేయలేదు. మా నీళ్ళు మనకు ఇవ్వలేదు, మా పవర్ లేదు, మన దగ్గర ఎంప్లాయ్మెంట్ లేదు. తప్పకుండా దేవుడితో ప్రార్థన చేస్తున్నారు. మా సీఎం ఫ్యూచర్లో పీఎం అయితే బెటర్ అయింది. తప్పకుండా సీఎం పీఎం అయిన తర్వాత ఇండియాతో అంటే ఎంత పాపులేషన్ ఉంది, యంగ్ పాపులేషన్ ఉంది, చాలా మంచి బ్రైట్ డెవలప్మెంట్ ఛాన్సెస్ ఉంది.